వెల్కమ్ టు రాజనీతి. పత్రికా విలువలు దిగజారుస్తూ నిర్లజ్జగా వార్తలు ప్రచురించడంలో సాక్షిని, భారతిరెడ్డిని మించిన వాళ్ళు ఎవరు లేరు. చాలామంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేదంటే జనసేన పార్టీ వాళ్ళు దీన్ని టాయిలెట్ పేపర్ అంటారు, కానీ ఇది దానికి కూడా పనికిరాదు. నిరంతరం అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సాక్షి టీవీ, సాక్షి పత్రిక ద్వారా. పత్రికా సమావేశాల్లో ఏది సాక్షి మీద జోకులేసి సాక్షి విలేకరు వచ్చాడా, సాక్షి రిపోర్టర్ వచ్చాడా, ఎవరు వచ్చారని జోకులేసి వదిలేయకుండా దీని అరాచకాన్ని అరికట్టే విషయంలో కూటమి నేతలు శ్రద్ధ పెడితే బాగుంటుంది. ఇటీవల ఈ నోట్ల కట్టల వ్యవహారంలో వెంకటేష్ నాయుడు అనేవాడు దొరికాడు. నోట్లు లెక్క పెడుతూ దొరికాడు. వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. ఈ లిక్కర్ కేసులో ఇతను A34గా ఉన్నాడు. అంతకు మునుపు ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరూ కలిసి దేశం వదిలిపెట్టి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు పట్టుకున్నారు. ఆ సందర్భంలో ఇదే సాక్షి ఏమి రాసిందంటే, చెవిరెడ్డికి స్నేహితుడైన వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు అని రాసుకొచ్చారు. వీళ్ళు బయటికి వెళ్తుంటే పట్టుకున్నారు, అక్రమంగా అరెస్ట్ చేశారని. ఇవాళ ఈ ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈ వెంకటేష్ నాయుడు అనే అతను గతంలో వెంకయ్యనాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారితో, ఇట్లా ఎంపీలతో వీళ్ళందరితో దిగిన ఫోటోలన్నీ ప్రచురిస్తూ వీడు మావాడు కాదు మీవాడే అని ప్రచారం మొదలుపెట్టింది. మొన్నటి వరకు 4 రోజుల క్రితం వరకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సన్నిహితుడని రాసిన సాక్షి సిగ్గు లేకుండా ప్లేట్ ఫిరాయించింది. పైగా అసలు స్కామ్ చేసిందే చంద్రబాబు నాయుడు, వీళ్ళంతా పాత్రధారులు అని కూడా రాస్తున్నారు. వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నిజంగా చంద్రబాబు నాయుడే స్కామ్ చేస్తే, మద్యం కుంభకోణానికి పాల్పడితే 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏం గడ్డి బీకాడు? చివరి ఎన్నికలకు ముందు సంవత్సరంలో ఆధారాలు లేని కేసులు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసాడు కదా. మరి అలాంటి పని చేయొచ్చు కదా అంతకుముందు అన్ని ఆధారాలు ఉంటే, చంద్రబాబు చేసినట్టుంటే. పైగా ఇది 2019-24 మధ్య జరిగిన మద్యం కుంభకోణం. చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తాడు? పవర్లో ఉంది జగన్మోహన్ రెడ్డి కదా. కనీసం లాజిక్లు ఉండవు. లాజిక్ లేకుండా మాట్లాడతారు, అడ్డంగా బురద జల్లుతారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళ ఓట్ బ్యాంక్ కూడా లాజిక్ల గురించి లేకపోతే ఆధారాల గురించి ఆలోచించేంత పరిణతి చెందిన ఓట్ బ్యాంక్ కాదు. వీళ్ళ ఓట్ బ్యాంక్ అంతా మూర్ఖులు ఉంటారు. మూర్ఖులు కాబట్టే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళు ఇది నమ్ముతారు ఇలాంటివి. అసలు క్రైమ్ చేయటం, పక్కళ్ళ మీద నెట్టడం వీళ్ళకి అలవాటు ముందు నుంచి. వివేకానంద రెడ్డి హత్య కూడా అదే కదా. ఆ టైంలో నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు చేతిలో కత్తిపెట్టి పెద్ద బ్యానర్ ఐటమ్స్ రాశారు. చివరికి ఏమని తేలింది? సిబిఐ దర్యాప్తులో అవినాష్ రెడ్డి తండ్రి ఈ హత్య కుట్ర పన్నారు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి సిబిఐ వాళ్ళు తేల్చారు. అంటే అన్నీ మీకు తెలుసు ముందే. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అవినాష్ రెడ్డి ప్లాన్ చేయడు కదా, భారతిరెడ్డికి తెలియకుండా వాళ్ళు ప్లాన్ చేయరు కదా. కానీ వీళ్ళ పత్రికలు మాత్రం చంద్రబాబు నాయుడు చేయించారని అడ్డంగా బురద చల్లారు. దాన్ని గడుపుకోవడానికి ఆయన నాన్న తంటాలు పడాల్సి వచ్చింది. అలాగే ఆదినారాయణ రెడ్డి మీద, జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి మీద, బీటెక్ రావు మీద, వీళ్ళందరి మీద బురద చల్లారు. ఇది ఒక అలవాటుగా మారిపోయింది బురద జల్లటం అనేది వీళ్ళకి. సాధారణంగా బ్రోకర్లుగా తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు అన్ని పార్టీల నాయకుల దగ్గరికి వెళ్తుంటారు, ఫోటోలు దిగుతూ ఉంటారు. వాడికి పార్టీతో సంబంధం ఉండదు, పార్టీ ఐడియాలజీ ఉండదు, వాడికి ప్రజాసేవ గురించి కూడా అవగాహన ఉండదు. ఎంతసేపటికి బ్రోకరేజ్ చేసి డబ్బులు ఎట్లా సంపాదిద్దాం అనుకుంటాడు. దానికోసం మంత్రుల దగ్గరికి, ముఖ్యమంత్రుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈ బ్రోకర్లను సిఫారసు చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ వీక్నెస్లు వాళ్ళవి. ఇట్లా కలుస్తూ ఉంటారు. బహుశా వెంకటేష్ నాయుడు అట్లా కలిసి ఉండొచ్చు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డిని వీళ్ళందరం కలిసిన ఫోటోలు ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్ వేస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆప్యాయంగా వీడిని తీసుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి పరిచయం చేయడం, జగన్మోహన్ రెడ్డి భుజం తట్టడం, బ్రహ్మాండం అని చెప్పడం, ఇవన్నీ వచ్చినాయి కదా వీడియోలు. మరి వాటి గురించి చెప్పరు. ఈ ఫోటోలను ప్రచురించి ఇదేదో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వైసీపీ హయాంలో జరిగిన ఈ మద్యం కుంభకోణంలో ఇతను కీలక పాత్రధారి అని సిట్ తేల్చింది. దాంతో చచ్చిపోయాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా. ఎందుకంటే అంతకుముందు వరకు మాకు అసలు అమ్మతోడు అయ్యతోడు, మాకు మద్యం వ్యాపారాలే పడవు, మా అమ్మ కొట్టేశాను, మా అయ్య కొట్టేశాను అని చెప్పి దొంగేడుపులు ఏడ్చాడు. ఇప్పుడు నోరు బెగలట్లా. తర్వాత సాక్షి కూడా ఈ ఫోటోల గురించే రాస్తుంది. వైసీపీ నాయకులు కూడా ఈ ఫోటోల గురించి మాట్లాడతారు. కానీ ఆ డెన్లో దొరికిన 11 కోట్ల గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. తేలుగుట్టిన దొంగలే వీళ్ళు. ఏంటంటే ఏదైనా ఒక క్రైమ్లోనో, ఒక కుంభకోణంలోనో ఎవరైనా అడ్డంగా దొరికితే వాడిని వెంటనే డిజోన్ చేసుకుంటారు. వాడికి నాకు సంబంధం లేదు, అసలు వాడు మావాడు కాదు అంటారు అనమాట. గతంలో గాలి జనార్దన్ రెడ్డి గురించి ఇదే చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి. గాలి జనార్దన్ రెడ్డి ఎవరు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధం లేదన్నాడు. అదే గాలి జనార్దన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి సోదరుడు లాంటి వాడని అంతకుముందు చెప్పాడు.
వీళ్ళిద్దరూ కలిసే ఈ బ్రాహ్మణి స్టీల్స్ వ్యవహారాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా చేశారు. ఆయన పాపం పండింది, అరెస్ట్ అయ్యాడు, శిక్ష పడింది. ఈయన పాపం ఇంకా పండల. అప్పుడు గాలికి నాకేంటి సంబంధం అన్నాడు. తర్వాత అసెంబ్లీలో ఒకసారి సాక్షిలో ఏదో ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పడేసే వార్త ఏదో వస్తే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అది సాక్షికి నాకేంటి సంబంధం అన్నాడు. మరి సాక్షి చైర్పర్సన్ భారతిరెడ్డే కదా ఆయన భార్య, నాకేంటి సంబంధం అన్నాడు. అలాగే ఇప్పుడు వెంకటేష్కి మాకేంటి సంబంధం అంటున్నారు. ఇది వీళ్ళకి అలవాటు ముందు నుంచి కూడా. అట్లాగే ఇంకో విషయం చెప్పాలి. యాక్చువల్గా వీళ్ళ దగులుబాజీతనం, ముఖ్యంగా సాక్షి దగులుబాజీతనం గురించి చెప్తున్నా కదా. ఇవాళ ఒక వార్త వచ్చింది పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ గురించి. ఆయన నియోజకవర్గంలో దందాలు చేస్తున్నాడు, వ్యాపారులను బెదిరిస్తున్నాడు, విపరీతంగా వసూలు చేస్తున్నారు, ఆయన దాటికి వ్యాపారులంతా కూడా భయపడిపోతున్నారు అని రాశారు. ఇది ఒక ఎత్తిపోతల వార్త. ఇది 2-3 రోజుల క్రితం ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ పేజీలో వచ్చింది. సేమ్ అదే వార్తనే అక్షరం పొల్లు పోకుండా, సిగ్గు లేకుండా కాపీ పేస్ట్ చేసినట్టుగా ప్రచురించారు. పైగా ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఒక్కటి మార్పు, వాళ్ళు పేరు రాయకుండా రాశారు ఆంధ్రజ్యోతి వాళ్ళు, వీళ్ళు పేరు పెట్టారు. ఆ పేరుకు కూడా తోక తగిలించారు, లేని కులం తోక తగిలించారు. వీళ్ళ దగులుబాజీతనం అన్నమాట ఇది. ప్రతి చోట కులాన్ని తీసుకురావటం, కులకంపు జగన్మోహన్ రెడ్డికి, భారతిరెడ్డికి చాలా ఇష్టంగా ఉంటుంది, ఆఘ్రాణిస్తూ ఉంటారు బాగా. జనరల్గా మనకి రెడ్డి కులస్తుల్లో తోకలు అందరికి ఉంటాయి, తోకలు లేని రెడ్లు అరుదుగా ఉంటారు. కానీ కమ్మ కులస్తుల్లో ఉండవు, తోకలున్న కమ్మలు అరుదుగా ఉంటారు. అందుకే భారతిరెడ్డి వీళ్ళకి ఆ లోటు లేకుండా తోకలు తగిలించే కార్యక్రమం పెట్టుకుంది. ధూళిపాళ నరేంద్ర కుమార్ చౌదరి అని ఆ వార్తకు సబ్ హెడ్డింగ్ పెట్టారు. నాకు తెలిసినంత వరకు రికార్డుల ప్రకారంగానే ఆయన పేరు ధూళిపాళ నరేంద్ర కుమార్. ఏవైనా తప్పులు నేరాలు జరిగినప్పుడు దానికి పాల్పడిన వాడు రెడ్డి కులస్తుడైతే తోక తీసేసి ప్రచురించటం, కమ్మ కులస్తుడైతే లేని తోక తగిలించటం వీళ్ళకి అలవాటుగా మారింది. ఈ సాక్షి నీచమైన జర్నలిజానికి ఇది ఒక నిదర్శనం. Like, share and subscribe to Rajaniti channel.